హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాము. సో టైము 5:51 అవుతుంది ఈరోజు ఎర్లీ మార్నింగ్. సో నిఫ్టీ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు ఒక ఛానల్లో వెళ్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 1 అవర్ చార్ట్లో ఒక ఛానల్లో వెళ్తుంది. సో ఈ విధంగా వెళ్తుంది. సో సడన్గా మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది, మళ్ళీ సడన్గా ఈ విధంగా మనకి స్లోగా మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఒక రకంగా ఇది నో ట్రేడింగ్ జోనే అని చెప్పాలి. నిఫ్టీకి అయితే చాలా టఫ్గా ఉంది మూమెంటం. సో 30 పాయింట్స్ క్యాచప్ చేసుకొని ఓవర్ ట్రేడ్ చేయకుండా ఉంటేనే మనం ఇందులో మార్కెట్లో మనీ క్యాచ్ చేయగలుగుతాం ఇందులో. సో ఇక్కడ 15 నిమిషాల క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ దీన్ని చాలా కేర్ఫుల్గా చేయాలి ట్రేడింగ్. సో ఈ ఛానల్లో ఉన్నంత వరకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 1 డే క్యాండిల్ చూసుకున్నట్టయితే ఈ ఒక ఛానల్ నుండి కొద్దిగా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ 1 అవర్ క్యాండిల్లో కూడా చూసుకున్నట్టయితే ఇది ఒక ఛానల్ ప్యాటర్న్లో మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాము. సో మొన్న మార్కెట్ అయితే ఈ ఛానల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నుండి మనకు 1300 పాయింట్లు మంచిగా అంటే స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. సో ఇదంతా గ్యాప్ ఉందని ఆ రోజు చెప్పాను నేను. సో ఫ్రెండ్స్, ఇక్కడ 15 నిమిషాల క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆల్రెడీ 4వ తారీఖు హై ఉంది. సో హైకి ఈ ఏరియా 18వ తారీఖు దాకా అంటే ఇంకా చాలా గ్యాప్ ఉంది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఛానల్ తర్వాత. సో మనకి సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫిబొనాసీ ఎక్స్టెన్షన్ని డ్రా చేశాను ఈ హై టూలో. సో మార్కెట్ అయితే ఈ లెవెల్స్ టార్గెట్ అయితే రీచ్ అవుద్దని అనుకున్నాను. సో ఫస్ట్ లెవెల్, ఈ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. సో అది ఎప్పుడైతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ క్లియర్గా దాన్ని ఆల్రెడీ రెస్పెక్ట్ చేసిందా లేదా చూసుకుంటే మనకి సో అన్ని లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇది 1 డేలో ఈ ఏరియా కవర్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ 18న ఒక ఛానల్లో ఈ రేంజ్ బ్రేక్ చేసుకుంది. తర్వాత 20న ఇక్కడ నుండి ఇక్కడికి 1300 పాయింట్లు మనకి సో ఈ మనకి ఏదైతే అనుకున్నామో మనకి ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. సో ఇది ఆల్రెడీ ఈ హైని బ్రేక్ చేసుకొని కూడా ఇంకా పైకి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 52,000 పాయింట్స్ దాకా వెళ్ళింది. మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది. సో చూడాలి. సో మార్కెట్ ఎప్పుడైనా మనకి స్మాల్ కరెక్షన్స్ జరిగే ఆస్కారం కూడా ఉంది. ఈ వీక్ చూద్దాము. ఇక్కడ ఇండియా వాలటైలిటీ ఇండెక్స్ 13 ఉంది. సో ఎలక్షన్స్ రిజల్ట్ అప్పుడు ఇది 25+ ఎబోలో ఉంది వాలటైలిటీ ఇండెక్స్. సో పీసీఆర్ ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. సో 1 ఉంది. సో మార్కెట్ని స్టేబుల్గా బుల్లిష్ సైడ్కి తీసుకుని వెళ్ళడానికి స్ట్రాంగ్గా ఉన్నారు పుట్ రైటర్స్. సో 23,500 దగ్గర కాల్ రైటర్స్ అసలు లేరు. కానీ లాస్ట్ 5 మినిట్స్లో మనం చూసుకున్న పుట్ రైటర్స్ 23,500 దగ్గర ఎక్కువ యూజ్గా యాడ్ అయ్యారు. సో మార్కెట్ని నెక్స్ట్ స్టాప్ లాస్ హంటింగ్కి డౌన్ సైడ్కి నెక్స్ట్ వీక్కి తీసుకుని వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇండియా వీక్స్ 13 ఉంది, పుట్ కాల్ రేషియో 1.2 ఉంది. సో ఇక్కడ 52,000 దగ్గర కాల్ రైటర్స్ సో 5,57,000 మంది ఉంటే తర్వాత పుట్ రైటర్స్ 2,78,000 మంది ఉన్నారు. సో పుట్ రైటర్స్ సో లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ అయ్యేటానికి మనకి ఏ విధంగా ఉందంటే మార్కెట్ క్లోజింగ్ అయ్యే టయానికి చూసుకున్నట్టయితే అన్వైండింగ్ జరిగింది. సో ఇక్కడ 52,000 దగ్గర ఇక్కడ కాల్ రైటర్స్ అయితే ఇటు యాడ్ అయిపోయారు. ఇక్కడ ఎఫ్ఐఐస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫ్యూచర్కి మీడియం బుల్లిష్గా ఉన్నారు. సో ఇండెక్స్ ఆప్షన్స్ ఇండిసిసివ్గా ఉంది. ప్రో ఇండెక్స్ ఫ్యూచర్స్ అయితే మీడియం బుల్లిష్గా ఉంది. ఆప్షన్స్ మీడియం బుల్లిష్గానే ఉంది. సో క్లయింట్స్ మీడియం బేరిష్గా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ని అయితే స్ట్రాంగ్గా అప్ సైడే హోల్డ్ చేస్తున్నారు. మార్కెట్ చూసుకున్నట్లయితే డౌ జోన్స్ 0.77+లో కొద్దిగా పాజిటివ్గా ఉంది. సో S&P 500 0.81 మైనస్లో ఉంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ మిగతావి జర్మనీ మార్కెట్ 0.98% తోటి పాజిటివ్గా ఉంది. సో లండన్ మార్కెట్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆల్రెడీ జపనీస్ మార్కెట్ మనకి రన్ అవుతుంది. సో ఇక్కడ 0.09 ఫ్లాట్గానే ఓపెన్ అయింది, మార్కెట్ రన్ అవుతుంది. సో 6 గంటల టైంలో. సో అదేవిధంగా చైనీస్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్గా రెడ్లో రన్ అవుతున్నాయి. ఒక 4 రోజులు నో ట్రేడింగ్ జోన్ నుండి బ్రేక్అవుట్ ఇచ్చి మంచి ఒక 1,500 పాయింట్లు ఆల్ టైమ్ హైలో బ్రేక్అవుట్ ఇచ్చి ర్యాలీ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ సో
అయితే మనకు ఒక ఛానల్లో ఉంది. సో మనకి పైకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి చిన్న ర్యాలీ ఉంటుంది. లేదంటే డౌన్ సైడ్ కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చి ఛానల్ డౌన్ సైడ్ ఉంటే మనకి ఈ ఏరియా కొంత టార్గెట్ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే క్వాంటిటీ తక్కువతోటి రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తూ లిమిటెడ్ ట్రేడ్స్ చేయడం అనేది సేఫర్ సైడ్ క్యాపిటల్ ప్రొటెక్షన్కి. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.